హాయ్ టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. చూశారు కదా, ఇందాక షార్ట్లో పెట్టాను. బోధనోపకరణాల మీద కంపల్సరీ బిట్ అయితే వస్తుంది. టెట్లో కానీ డిఎస్సిలో కానీ బిట్ లేకుండా అయితే పేపర్ ఉండదు. చూడండి, బోధనోపకరణాలు 1 మార్క్ అయితే పక్కా అండి. మీకోసం ఓన్ నోట్స్ రెడీ చేసి మీకు ఇస్తున్నాను. ఇక్కడ బోధనోపకరణాల్లో ఫస్ట్ రేఖీయ ఉపకరణాలు. రేఖీయ ఉపకరణాలు అంటే గ్రాఫికల్ ఎయిడ్స్ అనమాట. ఈ గ్రాఫికల్ ఎయిడ్స్లో ఏమొస్తాయి? చిత్రాలు, గ్రాఫ్స్, పటాలు, చార్ట్లు, కార్టూన్స్, పోస్టర్లు, ఫోటోగ్రాఫ్స్. ఇవన్నీ రేఖీయ ఉపకరణాలు, గ్రాఫికల్ ఎయిడ్స్ అనమాట. నెక్స్ట్ ప్రదర్శన బల్లలు. అంటే డిస్ప్లే బోర్డ్స్ స్కూల్స్లో ఉంటాయి కదా. ప్యానల్ బోర్డ్ అని, బ్లాక్ బోర్డ్ అని, మ్యాగ్నెటిక్ బోర్డు, పెగ్ బోర్డు, బులెటిన్ బోర్డు, ఇవన్నీ ప్రదర్శన బల్లలు అనమాట. నెక్స్ట్ వచ్చి త్రిమితీయ ఉపకరణాలు, 3 డైమెన్షనల్ ఎయిడ్స్ అంటారు. త్రిమితీయ ఈ నమూనాలు ఒకసారి ఎగ్జామ్లో డిఎస్సి ఓల్డ్ పేపర్స్ చూసుకుంటే మీరు ప్రతి ఇయర్ ఎప్పుడు కనీసం 1 మార్క్ వస్తూనే ఉంటుంది. చూడండి, నమూనాల గురించి ఒకసారి వచ్చింది లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ గుర్తులేదు కానీ. త్రిమితీయ ఉపకరణాలు, నమూనాలు, మాతృకలు, వస్తువులు, తోలుబొమ్మలు, ఇవి 3 డైమెన్షనల్ ఎయిడ్స్ అనమాట. నెక్స్ట్ ప్రక్షేపణ ఉపకరణాలు. ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అనమాట. స్లైడ్స్, ఫిల్మ్లు, ఫిల్మ్ స్క్రిప్ట్లు, ఇవి ప్రక్షేపణ. నెక్స్ట్ శ్రవణ అంటే ఆడియో ఎయిడ్స్ అనమాట. ఆడియో ఎయిడ్స్ అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది, రేడియో, టేప్ రికార్డ్, ఆడియో. నెక్స్ట్ శ్రవణ దృశ్య ఉపకరణాలు అంటే ఆడియో అండ్ విజువల్ ఎయిడ్స్. కంప్యూటర్స్, టీవీ, మూవీస్, చలనచిత్రాలు, నాటకాలు, ఇవి శ్రవణ మరియు దృశ్య ఉపకరణాలు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మార్క్ అయితే పక్కాగా వస్తుంది. అందుకని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా నీట్గా రాశాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకోసం నేను ఓన్గా నోట్స్ తయారు చేస్తాను. కమెంట్ చేసి చెప్పండి అసలు ఎలా ఉంది, ఇంకేమైనా మార్పులు కావాలా, మీకు ఏమైనా సబ్జెక్టు కావాలంటే నాకు కమెంట్ రూపంలో చేసి చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.